వాళ్ళది ఇదే హరాస్మెంట్ చేయడం, ఈ దందాలు, భూ కబ్జాలు, బెదిరింపులు. అయితే నేను అన్నా, మీరు ఆయన ఒక సీఎంఓలో ఉండి ఫోటోలు పంపిండు సార్ నాకు చీటి రామారావు, ఆయనకు సపోర్ట్ అయితే చేస్తారు మీరు, నేను ఒక నార్మల్ సింగర్ అయిన వ్యక్తిని నాకు చేయాలి కదా అని అడిగితే ఆయన దగ్గర డాక్యుమెంట్ ఉన్నాను. మరి ఆయన డాక్యుమెంట్ చూపించమని అడిగిన నేను, ఎందుకంటే ఫేక్ చూపించాడు. అంటే వీళ్ళు ఇప్పుడు అంటే పోలీసులు ఇప్పుడు డాక్యుమెంట్ తీసుకొచ్చినంత మాత్రాన ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో అసలు చూడాల్సిన అవసరం లేదా నిజంగా? వీళ్ళకు చూడాలి, అవసరమైతే వాళ్ళు లీగల్ అడ్వైస్ తీసుకోవాలి, లేకపోతే మున్సిపాలిటీకి రాయాలి. అంటే ఫేక్ ఏది ఒరిజినల్ ఏది తేల్చి వీళ్ళకి చెప్పాలి కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలని వీళ్ళకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి కదా. ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు అదే పని మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పాలన ముగించినాక, ప్రజలు ఇంటికి సాగనంపినాక ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల ఇప్పుడు మన గౌరవనీయులైన సిపి అభిషేక్ మహంతి గారు అనే ఏ ప్రాబ్లం ఉండిపోయినా కూడా ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాడు. ఒరిజినల్ అన్ని మంచిగా ఉంటాయని నీకు సపోర్ట్ చేసి అది చేస్తాడు. అట్లా చేయాలి ఆఫీసర్ అంటే, అట్లా ఉండాలి. కానీ ఉన్నోనికి ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చినోనికి నువ్వు సపోర్ట్ చేస్తే వ్యవస్థ ఎక్కడికి పోతానా? ఇవాళ నేను ఒక్కరిని బాధపడవచ్చు. అవును, ఇప్పుడు మీ లెక్క చాలా మంది తిరగలేకపోతారు కోట్ల చుట్టూ, ఇప్పుడు ఏది న్యూస్ ఛానల్ చుట్టూ, ఇప్పుడు మీడియా చుట్టూ మీ లెక్క ప్రతిరోజు తిరగలేరు కదా. మీరు ఎంత తిరిగారు అనేది, అప్పుడు ఎంత కష్టపడ్డారు అనేది మాకు తెలుసు. తిరగలేం కదా అన్న, మీరు కూడా చూసిర్రు, మీరు కూడా సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు ఒక స్టంట్ పడ్డా కానీ మీరు ఎంత కష్టపడ్డారు అనేది తెలుసు. అసలు అప్పుడు హైదరాబాద్ పోవడం కానీ, మల్లన్న దగ్గర పోవడం కానీ, ఈ పోలీస్ స్టేషన్లో చుట్టూ అంటే చాలా మందికి భయపడతారు. ఎలాంటి భయం లేకుండా మీరు నిజంగా పోలీసులు నీకు సహకరిస్తలేరని తెలిసి కూడా అప్పుడు తిరిగి నిజంగా హ్యాట్సాప్ మీరైతే. అయితే సరే అన్న, వెల్కమ్. అయితే యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ నా డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయని అందరికి తెలుసు. కానీ కేవలం ఇక్కడ ఒక సిఐఏ నాకు సపోర్ట్ చేయలే. అవునవును, అంటే ఇక బడాబాబులు అండ చూసుకొని ఎవరితో ఏమైతుందిలే అనుకున్నాడు. బడాబాబులు అండ చూసుకొని వాళ్ళకే సపోర్ట్ చేసిండు. ఇప్పుడు అయితే ఇది లోతుగా చర్చించాలన్నా, మనం గంటలు తెచ్చినప్పుడు వ్యవస్థ ఏడిపోద్ది. దీని వెనక కొందరు అమ్మాయిలే మ్యారేజ్లు ఉంటాయి, అవి ఆగిపోద్ది. కొందరు ఆ ల్యాండ్ నమ్ముకొని అబ్బాయికి జాబ్ పెట్టించుకుంటారు, అవి ఆగిపోతాయి. ఇప్పుడు మీరంటే రిటైర్ అయిపోయారు కాబట్టి మీకు వర్క్ లేదు కాబట్టి తిరగగలిగారు. కానీ కొందరు క్రిటికల్ పొజిషన్ నుండి తిరగలేకపోతారు కదా. వేరే వాళ్ళతో తిరగడం కాదు, నేను తిరుగుతా అంటే కూడా నాకెన్నో ఆటంకాలు. అవునవును, ఇప్పుడు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు కదా. నాకు సపోర్ట్ పక్క పంటి ఇల్లు వెనక ఇల్లు వాళ్ళు వీళ్ళు అందరూ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు. అవునవును, మరి ఇట్లా చేస్తా అంటే ఇప్పుడు సిపి గారు ఇదే ఆలోచిస్తాడు. ఈ వ్యవస్థను దీన్ని అడ్డుకోకపోతే వ్యవస్థ కుప్పగూలుతుంది. వీళ్ళకు తెలియదు వ్యవస్థల గురించి. అవునవును, పోలీస్ వ్యవస్థ అంటే నమ్మకం పోతుంది కదా. నమ్మకం పోవడే ఒకటి. ఇక్కడ పేద ప్రజలు మొత్తం అట్టాడు ప్రజలు ఏమైతారంటే వాళ్ళు అన్యాయానికి గురై ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే వీడు ఇప్పుడు నేను భయపడకుండా నాకు అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి నేను పోరాటం చేసినా గానీ 3 సార్లు హైకోర్టు ఆర్డర్ తెచ్చినా ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రజాస్వామ్యం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ నయం అనిపించింది, పాకిస్తాన్ నయం అనిపించింది. ఆ దగ్గర మున్సిపాలిటీ పోతే హైకోర్టు ఆర్డర్ నాటి పక్కా పడతాడు. అవునవును, కానీ ఎనీవే సార్, ఇది ఒక విషయంలో మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మీరు సస్పెండ్ కాదు, నిజంగా డ్యూటీ నుంచి తీసేయాలని మీరు అంటారు. కానీ ఒక అంతకైతే నిజంగా ప్రజలకు సపోర్ట్ చేయకుండా, న్యాయానికి సపోర్ట్ చేయకుండా, అవినీతి అధికారులకు నాయకులకు వంతవాటులకు ఒక తగిన గుణపాఠం అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.